ఇంకొకటి గురూజీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలకమైన వ్యక్తి 'హరీష్ రావు' గారు. అవును. ఆయన జాతకం చాలా బలంగా ఉంది. ఆయనకు చాలా యోగాలు వింటున్నాను నేను. ఆయన సీఎం అయ్యే యోగాలు కూడా కనపడుతున్నాయండి. అవునా? ఎందుకంటే హరీష్ రావు గారి యొక్క జాతకం మొత్తాన్ని తీసుకుంటే నేను ఒకసారి క్షుణ్ణంగా చూశాను. చూసారా? ఆయన ఆ! విధానంలో కూడా చూశాను నేను. ఇక్కడ హరీష్ రావు గారి యొక్క జాతకంలో అంటే ఇప్పుడు అవుతున్నారా, రేపు అవుతారా, ఎల్లుండి అవుతారా ఇప్పుడు తీసేద్దాం. మనం 10 నిమిషాలు ఒక వ్యక్తి గురించి మన జాతకాన్ని మనం మాట్లాడుకుంటాం. హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి కూడా ఒక విధానాన్ని అలవాటు చేసుకొని ఆయన ముందుకు వెళ్ళే విధానంలో కొంత పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి. అవును. తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా షూటర్‌గా పేరు పొందిన వ్యక్తి. ఏది చేయగలిగిన శక్తి కలిగినవి ఎవరంటే హరీష్ రావు గారు. కానీ 2022 నుంచి ఆయన పక్క తీసి పట్టబడ్డారు. అప్పుడు దాకా కూడా ఆయనకున్న విధానానికి 2022 నుంచి కూడా పక్క తీసి పెట్టారు. 2026 డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం కూడా తీసేయండి. ఈ సంవత్సరం దాకా కూడా ఆయన పక్క తీసే ఉంటాడు. కానీ ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే హరీష్ రావు గారు. అంటే 4 సంవత్సరాలు 2022 నుంచి తీసిన ఈ 4 సంవత్సరాల యొక్క విధానంలో ఆగినప్పుడు, హ్మ్. 5వ సంవత్సరంలో మనిషికి స్పీడ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ హ్మ్. స్పీడ్ అనేది హరీష్ రావు గారి యొక్క జాతకంలో 2026 తర్వాత కొంత పాజిటివ్ కనపడుతుందండి అని చెప్పొచ్చు. ఓకే. ఆయన జాతకంలో ఎప్పుడైనా కూడా మంత్రి కాదు, ముఖ్యమంత్రి యోగాలు కాదు బాగా కనపడుతున్నాయా అంటే మాత్రం 100% కనపడుతున్నాయనే చెప్తాను. ఓహ్! ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనంటే అంత గట్టిగా మనం ఎందుకు చెప్పాలంటే, ఆయన జాతకంలో ఉన్నత యోగాలు బాగా కనపడుతున్నాయి. హ్మ్. ఆయన జాతకంలోకి వచ్చేసరికి 10 మందితో కాదు, వందల మంది ఆయన కింద ఉండే అవకాశాలు, యోగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు గారు. అచ్చా! హరీష్ రావు గారి యొక్క జాతకంలో మాత్రం ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. మంచి యోగాలు కలిగించే యోగాలు బాగా కనపడుతున్నాయి. ఓకే. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్న నేతగా ఆయన యొక్క జాతకం బాగా కనపడుతుందండి. అంటే హ్మ్. ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇంకో సంవత్సరానికి వస్తుందా తర్వాత విషయం కానీ, కానీ జాతకంలో మాత్రం ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలైతే ఈరోజు మనం చెప్తున్నాం. అది ఎప్పటికైనా కూడా నెరవేరే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి హ్మ్. హరీష్ రావు గారి జాతకం అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ ఏదైనా కూడా హరీష్ రావు గారి యొక్క ఒక రౌండ్ తిప్పుతుంటారా? లేదంటే మాత్రం ఒక చెయ్యి తీసి రౌండ్ తిప్పుతుంటారా అంటారా ఐడియా ఉందా? అలా ఆయన యొక్క జాతకం ఆయన సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మే తర్వాత ఆయనకి ఒక్కసారిగా ఉధృతంగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దాకా కూడా ఉధృతంగా అంటే బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలైతే బాగా మే కనపడుతున్నాయి. అంటే తర్వాత. మే తర్వాత ఆయన పేరు ప్రతిష్టలు కొంచెం కొంచెం ఇంకా ఆయన మసకబారిన తత్వం ఇప్పుడు ఆల్రెడీ మసకబారి ఉన్నారు. ఓకే. అసలు ఇప్పుడు ఏమున్నారు? ఆయన ఏది చేసినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా మొత్తం చేసిన హరీష్ రావు గారు. అంతే. ఏం చేసినా హరీష్ రావు గారు అనే పేరు అనేది మనకు వినపడుతుంది. కానీ ఆయన మళ్ళీ మంచి ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా మంచి పేరు ప్రతిష్టలతో, మంచి యొక్క గుణగణాలతో, మంచి యోగంతో బయటకొచ్చే అవకాశాలు హరీష్ రావు గారికి బాగా కనపడుతున్నాయి. హరీష్ రావు గారు ఉండే కొద్ది ముందున్న కాలము ఆయనకి మంచి యోగాన్ని, మంచి కాలాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే బాగా కనపడుతుందండి అని చెప్పవచ్చు. మరి బీజేపీలో ఎవరి పరిస్థితి ఎట్లా ఉంది గురుగారు? బండి సంజయ్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు. హ్మ్. వీళ్ళలో ఎవరికి రాజయోగాలున్నాయి అన్న ఈ 2026 ఎవరికన్నా కలిసొచ్చేదుందా? 2026లో కలిసొచ్చే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. హ్మ్. మన అవును. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు అవును. కావచ్చు. కానీ జాతకాల ప్రకారంగా ఈ సంవత్సరం వీళ్ళకున్న జీవితాలు కొంచెం కంటిన్యూషన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదో వారికి ఏమి లేదని చెప్పడానికి లేదు. అవును. కాబట్టి అది 2 ఉన్నాయి. కానీ బాగాలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ గారు. అవును. ఈటెల రాజేందర్ గారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అండ్ ఫ్యూచర్‌లో కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే కనపడుతుందండి. హ్మ్. ఇంకా కొంత టైం పడుతుంది. ఆయనకైతే అంత పాజిటివ్‌గా అయితే ప్రెజెంట్ అయితే లేదు. కానీ బండి సంజయ్ గారికి మాత్రం మంచి యోగాలైతే కనపడుతున్నాయి. ఇంకా. ఇంకా యోగాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఉన్నత యోగాలు బండి సంజయ్ గారికి బాగా కనపడుతున్నాయి. ఓకే. ఎందుకనంటే ఆయనకి జాతక ప్రకారంగా బండి సంజయ్ గారి జాతకం నేను చూశానండి. ఒకసారి హ్మ్. బండి సంజయ్ గారి యొక్క జాతకంలో చూసుకుంటే, ఆయనకి జాతకానికి సంబంధించినంత వరకు కూడా ఒక గతాన్ని మనం ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వర్తమానం, భవిష్యత్తు మాట్లాడదాం. 3 మాట్లాడాలి. రైట్. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయంగా చెప్పాలి. బండి బండి సంజయ్ గారు 2022 ముందు ఒక ఎంపీగా ఉన్నారు. లేకుండా లేరు. అవును. ఒక పొలిటికల్ లీడర్‌గా ఉన్నప్పుడు 2022 తర్వాత 24 కల్లా ఒక పేరు ప్రతిష్టలతో ఒక కింగ్‌లాగా వచ్చారు. 24 తర్వాత. అవును. తర్వాత 24 తర్వాత నుంచి ఆయనకి 24 తర్వాత శుభ్రంగా కేంద్ర మంత్రిగా పదవొచ్చింది.
కానీ ఆయన జాతకంలో ఇది కాదండి. మంచి స్థానాలకు ఇంకొక మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశాలు అయితే బీజేపీలో బాగా డెవలప్‌మెంట్ ఉన్న నాయకుడు ఎవరున్నారంటే బండి సంజయ్ గారు. ఆయన జాతకంలో కన్ఫర్మ్‌గా అయితే 2028 నుంచి మంచి యోగాలున్నాయి. ఓహో! మంచి యోగాలున్నాయి. ఆయనకి కూడా ఉన్నత పదవులు పొందే యోగాలైతే బాగా కనపడుతున్నాయండి. బండి సంజయ్ గారికి ఆ యోగం అయితే బాగా కనపడుతుందని ఆయనకు చెప్పుకోవచ్చు. కూడా ముఖ్యమంత్రి యోగం ఉన్నట్టుంది అయితే. ముఖ్యమంత్రి అని మనం ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కనపడ్డోళ్ళందరూ అది ముఖ్యమంత్రి కాదు. చేస్తుంటే రేపు మన మీద కనపడ్డాడని కాదు. అంటే ఆయన జాతకంలో అయితే ఉన్నత యోగాలు అయితే బాగా కనపడుతున్నాయండి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి అవుతాడని నేను చెప్పను కానీ రాజకీయ పదవిలో ఒక రాజకీయ అధికారిక పదవులు, రాజకీయ పదవి నేను ఎప్పుడు అన్నా అధికారిక పదవులు అంటే ఒక రాష్ట్రాన్ని శాసించడం, గవర్నర్ కావచ్చు, రాష్ట్రాన్ని శాసించడం ఇలాంటి పదవులు కావచ్చు, ఏదో సంథింగ్ ఆయనకైతే మంచి యోగాన్ని ఇచ్చే యోగాలు అయితే కనపడుతున్నాయి. అంటే అలాంటి పదవిలో ఉండే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్పచ్చు. ఎందుకంటే బండి సంజయ్ గారి జాతకం అయితే ఉన్నతమైన యోగాలు కలిగిన జాతకం అని చెప్తాను నేను. ఎందుకంటే అంత బాగుంది ఆయన జాతకం విషయంలోకి వచ్చేసరికి. సూపర్. మధ్యంతరాలకి ఏమన్నా అవకాశం ఉందా గురుగారు? మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మధ్యంతర అనేది ఇప్పుడైతే లేవు సార్. ఎందుకనంటే రాజకీయంగా అంటే కాలమాన పరిస్థితుల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కింద మీద చేసి కలిగి ఎటో ఒకటి చక్రం తిప్పగలిగిన సమర్థుడు. అచ్చా. ఎటు నుంచైనా చక్రం తిప్పగలిగిన సమర్థులు ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. వెరీ గుడ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న బండలు, రేవంత్ రెడ్డి గారికి ఉన్న తలకాయ నొప్పులు ఆయనకి అసలు చిన్నగా చెప్పాలంటే మనం ఒక గతాన్ని తీసుకొని మాట్లాడితే, ఎందుకంటే జాతకాన్ని నేను గతాన్ని కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చెప్పింది ఎందుకు నమ్మాలి నువ్వు? జ్యోతిషాస్త్రంలో ఎందుకు నమ్మాలి? కానీ ఎందుకు మనం మాట్లాడాలంటే గతంలో చెప్పుకుంటే దాన్ని మన నమ్మకానికి అని కాదు, ఇక్కడ శాస్త్రం అనేది గొప్పతనాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కూడా 2024, 2022, 23లో ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఓడిపోయిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత 24లోకి వచ్చేసరికి ఒక్కసారిగా 23, 24లోకి వచ్చేసరికి ఒక్కసారిగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి అది ఉన్నతమైన పదవి. ఈ రోజు వరకు కూడా ఆయన దించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ వాదులు ఎంతమంది ఉన్నారు? రాజకీయంగా అధికారిక పదవిలో ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రితో ఉండని భేదాలు ఆయనతో ఎక్కువగా ఉన్నాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఆయన మీద వచ్చిన అభండాలేంటి, ఆయన వచ్చిన తలకాయ నొప్పులేంది, మొన్న కూడా మనం చూసాం, చాలా విషయాలు చూసాం. కానీ ఏ రోజు కూడా తొనక్కుండా, ఇబ్బంది లేకుండా నిలబడగలిగిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతానికి ఉన్న రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్గా నడుస్తుంది. ఎంత నడవాలంటే అంత బాగా నడుస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా, బాగా ఉందా అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు శాసించే అధికారం ఉందా లేదంటే శాసిస్తూనే ఉంటారు. కానీ చిన్న చిన్న తలకాయ నొప్పులు అయితే బాగా పోషించడం, ఇందాక చెప్పినట్టు కొంత ఆగస్టు కానీ ఏదో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఏర్పడైతే అవకాశం. కానీ ఏది ఉన్నా కూడా ఒంటి చేత్తో దాన్ని నిరూపణ చేసుకుని చిన్నగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కొంత జాతక ప్రకారం అయితే ఆయన వెళ్ళిపోయేదాకా అంటే ఈ 5 సంవత్సరాలు నిండేదాకా కూడా ఉండే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయండి. అంటే ఇవాళకి మధ్యంతరం వస్తాయి, ఇవాళకి వస్తాయి అని కాదు, కింద మీద అయితే అవుతారు. కానీ ఆగస్టులో అయితే ఒక గండం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు గండాలు చాలా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు కొంత ఇబ్బంది అయితే కనపడుతుంది. పక్కలో భల్యంగా ఉన్న వ్యక్తులతో తలకాయ నొప్పులు అయితే బాగా ఫేస్ చేస్తుంటారు. ఆ వ్యక్తుల యొక్క విధానంలో మీకు క్లియర్గా చెప్పాలంటే జనవరి 12వ తారీఖు నుంచి ఆయన తలకాయ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. లేనిపోయిన విషయాల్లో తలకాయ నొప్పులు స్టార్ట్ అయ్యాయి జనవరి 12వ తారీఖు నుంచే. ఆ విధానంలో నడుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా తన మార్కు రాజకీయాన్ని చూపిస్తూ తన మార్కు అధికారాన్ని చూపించగలిగిన సముద్రం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు. కొంత పాజిటివ్గా ఉంది. ఆ పీరియడ్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగించడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.